హల్లెలూయా 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 హల్లెలూయా. వాక్యాన్ని చదువుకుందాం పిల్లరా. కొరింథీయులకు రాసిన 2వ లేఖ 5వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాం. దేవుడే మా ద్వారా మిమ్ము ఉద్బోధించుచున్నాడు, మీతో మాట్లాడుచున్నాడు. ప్రియులారా, ఈ రాత్రికాల సమయంలో దేవుడే నీతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన తల్లిదండ్రులారా, కుటుంబ సభ్యులారా, ఏమిటట? మేము క్రీస్తు రాయబారులమని దేవునితో సఖ్యపడుడు. ఏం చేయాలంటండి? సఖ్యపడాలి. ప్రియులారా, ఈ వాక్యాన్ని మనం శ్రమల కాలపు మొట్టమొదటి రోజున మనం చదువుకున్నాం. విభూతి బుధవారం రోజున 2వ పట్టణం ఇదండి. ఏమిటి? సఖ్యపడాలి. శ్రమల కాలం ప్రియులారా, పాస్కా యుద్ధ కాలం, తపస్సు కాలం, సఖ్యపడే కాలం, క్షమించుకునే కాలం, మన్నించుకునే కాలం, పశ్చాత్తాపపడే కాలం. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్. ఈ సఖ్యత బిడ్డలారా భార్యాభర్తలతో ప్రారంభము కావాలి. ఈ రాత్రికాల సమయంలో ప్రియులారా, నీ భార్యను క్షమించో, నీ భర్తను క్షమించు. నా వల్ల కాటలేదు స్వామి, దేవుని అడుగో. ఒకవేళ మీలో ఎవరైనా కానీ భార్య మీద భర్త మీద తెలియకుండా గూడు కట్టుకొని ఉన్నారా, క్షమాపణ లేకుండా ఉన్నారా, అనుకోమాకండి. పెద్ద పెద్ద పాపాల కారణంగా అనుకోమాకండి. చిన్న చిన్న పొరపొచ్చాలే. నీ కుటుంబము దీవించబడాలంటే, నీ కుటుంబం ఆశీర్వదించబడాలంటే సఖ్యత ఉండాలి బిడ్డలారా. దేవుడే స్వయముగా ఏమంటాడు? మత్తయి శుభవార్త 5వ అధ్యాయములో, నీవు ఎవరితోటైనా సఖ్యత లేకుండా నా సన్నిధికి కానుక తీసుకొని వస్తే నేను దానిని అంగీకరించను. స్వామి, నేను దేవుని దగ్గరకు వస్తున్నా, నా కుటుంబం కోసం ప్రార్థన చేస్తున్నా, నా కుటుంబం కోసం వేడుకుంటున్నా, కానీ దేవుడు నా కుటుంబాన్ని దీవించటంలా. దీవించడం బిడ్డలారా. ఎందుకనంటే సఖ్యత లేదు మీ ఇద్దరి మధ్యలో. యెషయా గ్రంథం 59వ అధ్యాయంలో, మీ పాపములే మీకును నాకును మధ్య అడ్డుగోడగా ఉన్నాయి. సఖ్యత లేకుండా, మీ ఇద్దరి మధ్యలో సఖ్యత లేకుండా, క్షమాపణ లేకుండా నీవు ఎన్ని అర్పణలు చేస్తే ఏం ప్రయోజనం? ప్రియ బిడ్డ, ఒకవేళ మీ భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేకపోవటమే మీకు శాపంగా ఉందేమో, దేవుడు ఒక గొప్ప అవకాశాన్ని ఇస్తున్నాడు. ఈ రోజైనా కానీ ఏమంటున్నాడు బిడ్డ? రేపు కాదో. ఎప్పుడట? రేపు కాదో. రేపు కాదు బిడ్డ, ఈరోజే. ఏమంటున్నాడు? కొరింథీయులకు రాసిన 2వ లేఖలో 6వ అధ్యాయము 1వ వచనంలో, మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేయకండి. అవకాశాన్ని కోల్పోమాకండి బిడ్డలారా. అవకాశాన్ని కోల్పోమాకండి క్షమించడానికి. వ్యర్థం చేయమాకండి ఈ అవకాశాన్ని. లోకం ఎలాగా ఉంది బిడ్డలారా? ఎఫెసీయులకు రాసిన లేఖ, పౌలు ఎఫెసీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం. ఇవి చెడు దినములు బిడ్డలారా, జాగ్రత్త వహించండి. సాతానుడు గర్జించి సింహములాగా ఉన్నాడో, ఏ కుటుంబాన్ని కబలించి వేద్దామా, ఏ కుటుంబాన్ని నాశనం చేద్దామా అని కబలించి వేయడానికి సిద్ధముగా ఉన్నాడో. ఇవి చెడు దినములో కనుక దొరికిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోనండి బిడ్డలారా. ఇవి చెడు దినములు బిడ్డలారా, జాగ్రత్త వహించుదాం. దొరికిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోనండి. 17వ వచనంలో, మూర్ఖులై ఉండమాకండి, ఇంకా పంతాలకు వెళ్ళమాకండి, ఇంకా పట్టింపులకు వెళ్ళమాకండి, ఇంకా నేనెందుకు తగ్గాలి అనమాకండి. మీరేమి చేయవలనని దేవుని చిత్తమో గ్రహించుటకు ప్రయత్నించండి. దేవుడు ఏం చేయమంటున్నాడు? తపస్కాలంలో మనల్ని ఏం చేయమంటున్నాడు? దేవుని చిత్తం ఏంటో తెలుసు. ఏంటిదంట దేవుని చిత్తం? సఖ్యత కాలము. యేసుప్రభు ఎక్కడ చనిపోయాడండి?
దేని మీద చనిపోయాడు? సిలువ. దేని మీద చనిపోయాడు? సిలువ అర్థం ఏంటో తెలుసా? సఖ్యత. సింపుల్గా చెప్పాలంటే ప్రేమ, సఖ్యత, ఈ 2 పదాల్లో చెప్పొచ్చండి. రికన్సిలియేషన్. ఈ సిలువను చూడండి, ఎన్ని చెక్కలు ఉన్నాయండి ఇక్కడ? నిలువు చెక్క ఒకటి, అడ్డు చెక్క ఒకటి. ఈ సిలువను నేను యెరూషలేము వెళ్ళినప్పుడు నా కోసం తెచ్చుకున్నా. నేను యెరూషలేము వెళ్ళేటప్పుడు పెద్ద సూట్ కేసులు 2 తీసుకొని వెళ్ళా. ఖాళీ సూట్ కేసులు. బట్టలు కొన్ని పెట్టుకున్నాను అనుకో. చాలా గిఫ్ట్లు తెచ్చా. రోజరీలు ఆ యెరూషలేములో కొన్నాక ఆ పిల్లోడికి కూడా ఇచ్చా. చాలా తెచ్చా. వచ్చేటప్పుడు మాత్రం చాలా తీసుకొచ్చా. సహజంగానే పవిత్రమైన స్థలం, యేసుప్రభు జీవించి మరణించినటువంటి స్థలం. మీ దగ్గర కూడా ఇల్లు ఉంటారు కొంతమంది. నా విశ్వాసం నాది, మన విశ్వాసం. అక్కడికి వెళ్ళి చాలా గిఫ్ట్లు కొన్నా. నా స్వార్థం నాకుంటుందిగా. తనకు మాలిన ధర్మం మొదలు చెడ్డ బేరం. కాబట్టి నా స్వార్థంతో నేను కూడా ఒకటి కొనుక్కున్నా. ఈ సిలువను కొనుక్కున్నా. ఈ సిలువను తీసుకుని వెళ్ళి ఆ ప్రభువు సిలువ వేసినటువంటి ఒక చిన్న కన్నం ఉంటుందండి. ఆ సిలువ పెట్టారు కదా, ఆ సిలువను పాతినటువంటి ఆ ప్రదేశంలో ఉంచి ఆ ప్రభువును సిలువ నుంచి దించిన తర్వాత ఒక ప్రాంతంలో ఉంచుతారండి, వస్త్రంలో పెట్టి. అక్కడ మరియ తల్లి ఒడిలో పెట్టినటువంటి ఆ ప్రదేశంలో ఉంచుకొని నేను ఒక గురువుగా దీన్ని అభిషేకించుకొని నా సువార్త ప్రచారాలలో ఈ ప్రభు యొక్క సిలువని నాకు తోడుగా ఉంచుకుంటానని నాతో తెచ్చుకున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ సిలువ మనకు నేర్పించేది పిల్లల సఖ్యత. నిలువు కమ్మి యేసయ్య నిలువ కమ్మి దేవునికి మానవునికి తెగిపోయినట్టు బంధాన్ని నిర్మిస్తుంది, మరలా సఖ్యపరుస్తుంది. హల్లెలూయా, 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 హల్లెలూయా. అడ్డకమ్మి ప్రియులారా మానవునికి మధ్య తెగిపోయినటువంటి బంధాన్ని ఏకము చేస్తుంది. నిన్నటి రోజున మనం సిలువ యొక్క శక్తి గురించి, సిలువ యొక్క మహిమను గురించి, సిలువను గురించి మనం నేర్చుకున్నాం. ఇది సిలువ కాలము, శ్రమల కాలము, పాస్కా పండగకి ఆయత్తపడినటువంటి కాలం. ప్రియ దేవుని బిడ్డ, సఖ్యపడేటువంటి కాలం. ఈ సఖ్యతా కాలంలో ప్రియులారా నీ భర్తతోటి సఖ్యపడు. మొదట అది చెయ్యి. నీ భార్యతోటి సఖ్యపడు. ఫాదర్ విన్సెంట్ గారు మాకు రిట్రీట్ ఇచ్చేవాళ్ళు సెమినర్లో ఉన్నప్పుడు. నేను ఈరోజు ఇలా వాక్యం చెప్పటం కూడా మీ ఫాదర్లో మాకు నేర్పించినటువంటి పుణ్యమేనండి. వాళ్ళకి ఒకసారి చప్పట్లు కొడదాం దేవుడి సన్నిధిలో. వాళ్ళ దగ్గర నేర్చుకున్నానండి. యాక్చువల్గా మీ ఫాదర్ గారు నన్ను పిలిచినప్పుడు అమ్మో నేను వాళ్ళ ముందు నేను ప్రసంగం చెప్పడం అని భయం వేసింది. ఏదేమైనా కానీ దేవుడు ఒక్కొక్కళ్ళ ద్వారా ఒక్కొక్క రూపంలో చెప్తాడు మనకి. వాళ్ళు ముఖ్యంగా విన్సెంట్ ఫాదర్ నాకు 2 సార్లు రిట్రీట్ ఇచ్చారు. తర్వాత ఫాదర్ అయిన తర్వాత కూడా ఒకసారి రిట్రీట్లో పాల్గొన్నాను. కాబట్టి వాళ్ళ నుంచి నేను నేర్చుకున్నాను చాలా కూడా. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇదిగో ప్రియులకు దేవుని బిడ్డలారా, మనందరం కూడా సఖ్యపడాలి. ప్రియులకు దేవుని బిడ్డలారా. మాకు విన్సెంట్ ఫాదర్ గారు రిట్రీట్ ఇచ్చినప్పుడు ఒకసారి సెమినర్లో ఉన్నప్పుడు, మేజర్ సెమినరీలో మేము ఎవరైనా ఒకళ్ళ మీద ఒకళ్ళ కోపం ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక బేసిన్ తీసుకొని వెళ్ళి ఒక మగ్గు తీసుకొని వెళ్ళి కాళ్ళు కడగాలి వాళ్ళ కాళ్ళు. ఆ ఎక్సర్సైజ్ చేయించారు. అది చేసినప్పుడు నిజంగా నా కళ్ళ మట్టి నీళ్లు తిరిగినాయండి. మనస్ఫూర్తిగా అది చేసినప్పుడు. ఎవరికి చూపించమాకండి, మీరు ఎవరితో చెప్పమాకండి. వీలైతే ఈ పని మీరు ఇంటికి వెళ్ళి మీరు చేయండి, తప్పులేదు. మనస్ఫూర్తిగా ఆచారంలాగా చేయమాకండి. నీ భర్త కాళ్ళు, నీ భార్య కాళ్ళు కడుగు, తప్పులేదు. ఒకవేళ ఏమైనా కానీ మనస్పర్ధలు ఉంటాయి. దానికంటే ముందు ఈ రాత్రికాల సమయంలో ఆ యేసయ్య సన్నిధిలో పూర్తిగా క్షమించడానికి ప్రయత్నం వచ్చాయి. ఏంటి ఇంతగా చెప్తున్నారు ఫాదర్ గారు? క్షమ. ప్రియులారా, క్షమ లేకుండా ఆ కక్షలు కార్పణ్యాలతో దేవుని దీవెనలు రావటం లేదండి మన కుటుంబాలకి. పగలతో జీవిస్తున్నామండి, ద్వేషంతో జీవిస్తున్నామండి. ఎంతమంది భార్యలు, ఎంతమంది భర్తలు ప్రియులారా, నేను తగ్గను ఏందో బిగ తీసుకొని మరి. సమయం ఎక్కువ లేదు, వేరే సంఘటనలు ఉన్నాయి వాటిని చెప్పడానికి. తగ్గను ఇలా చస్తున్నామంటే మనం. దేవుడు అంటున్నాడు, క్షమించు బిడ్డ, మన్నించు బిడ్డ.
జనవరి 10వ తారీఖు 2024వ సంవత్సరం బిడ్డలారా, జనవరి 10వ తారీఖు 2024, మొన్న జనవరి 10వ తారీఖున బెంగళూరులో ఒక భయంకరమైన సంఘటన జరిగింది. సూచనా సేత్. ఎవరండి? సూచనా సేత్. మీరందరూ పేపర్లో చదివారు, వార్తల్లో చదివామండి. భయంకరమైన సంఘటన. ఆవిడ హోటల్లో దిగింది. ఒక టెక్ అనమాట, ఒక చిన్న కంపెనీకి ఉద్యోగస్తురాల, చిన్న కంపెనీకి మేనేజర్. ఆమె ఎంఎన్సి, పెద్దదిగా చిన్నదండి, మల్టీనేషనల్ చిన్న కంపెనీకి ఆమె ఓనర్. ఆమె స్థాపించింది. ఒక రోజున హోటల్లోకి వెళ్ళింది. 4 రోజులు ఆగిన తర్వాత హోటల్లోంచి బయటికి వెళ్ళింది. హోటల్ వాళ్ళకి డౌట్ వచ్చింది. ఏంటి ఈమె హోటల్లోకి వెళ్ళినప్పుడు ఆమె ఒక్కటే వెళ్ళలేదు, ఆమెతో పాటు 3 సంవత్సరాల పిల్లవాడు కూడా వెళ్ళాడు. వెళ్ళేటప్పుడు పిల్లవాడు ఎక్కడికి వెళ్ళాడు? డౌట్ వచ్చింది. డౌట్ వచ్చి వాళ్ళు పోలీసులకు చెప్పారు. వెంటనే పోలీసు వాళ్ళు ఆమెని అద్దె కారులో వెళుతూ ఉండగా ఫాలో అయ్యారు, పట్టుకున్నారు. ప్రియులారా, అమ్మా నీ సూట్ కేసు ఓపెన్ చేయమన్నారు. ఓపెన్ చేసి చూస్తే గుండె పగిలేటువంటి వాస్తవం. తన 3 సంవత్సరాల కొడుకుని తన చేతులతో కత్తితోటి పిల్లల ముక్కలుగా నరికింది. పిల్లరా తల్లి. ఎటువంటి తల్లులు ఉంటారా? ఇంత క్రూరంగా, ఇంత కర్కోటకంగా ఉంటారా తల్లులు? ఎందుకు ఈ తల్లి ఇలా తయారయ్యింది? ఎందుకు ఈ తల్లి ఇలా తయారయ్యింది? ఎందుకమ్మా ఎలా తయారవ్వాయంటే, నా భర్త హ్యాపీగా ఉండటం నాకు ఇష్టం లేదు, నా భర్త హ్యాపీగా ఉండటం నాకు ఎంత పగ, ఎంత ద్వేషం. ఏంటమ్మా నీ భర్త హ్యాపీగా ఉండటం ఏంటి? నీ కొడుకు నువ్వు చంపడం ఏం చెప్తున్నావమ్మా అంటే, అప్పుడు రాశారండి వార్తలో. ఏంటంటే వాళ్ళకి పెళ్ళై 7 సంవత్సరాలు అయింది. బాగానే ఉన్నారు. పిల్లల కోసం గుడులు గోపురాలు తిరిగారు. 3 సంవత్సరాల క్రితం గర్భఫలం పండింది. కొడుకు పుడుతున్నాడు. ఈమె కూడా ఒక కంపెనీ స్టార్ట్ చేసింది, ఫినాన్షియల్గా స్టేబుల్ అయింది, బాగా ధనవంతురాలైంది. భర్తకి ఆమెకి మధ్యలో మనస్పర్ధలు ఎక్కువయ్యాయి. కారణాలు ఎవరిదైనా కావచ్చు, ఎవరి తప్పని నేను అంటాను, నాకు తెలియదండి దాని గురించి. కానీ జరిగింది, వార్తల్లో వచ్చింది, నిజాన్ని మాత్రమే చెప్తున్నానండి. భర్తతోటి చివరికి విడిపోయింది, కొడుకు పుట్టాడు. అయితే ఆ భర్త కూడా తన బ్రతుకు తెరువు కోసం విడిపోయాడు. కాబట్టి ఎక్కడ దుబాయ్ కాదు, పక్కన ఉన్నటువంటి దేశం, ఇంకోటి ఓమాన్, ఎక్కడో ఒక దేశం, ఓమాన్ అనుకుంటా, సౌదీలో చిన్న ఉద్యోగం చేసుకుంటున్నాడు. కోర్టులో ఒక అప్లికేషన్ పెట్టుకున్నాడు. అయ్యా, నా కొడుకుని అప్పుడప్పుడు చూసేటువంటి అవకాశం నాకు ఇవ్వండి, నా కొడుకుని అప్పుడప్పుడు చూసేటువంటి అవకాశం నాకు ఇవ్వండి. జనవరి 10వ తారీఖు జరిగిన సంఘటన ఇది. 13వ తారీఖున పోలీసులు రిపోర్ట్ ఇచ్చారు. ఆ భార్య దగ్గరికి వచ్చారు. ఆ భార్య చెప్తున్నటువంటిది, నా కొడుకుని అప్పుడప్పుడు చూసుకునేటువంటి పర్మిషన్ నాకు ఇవ్వండి అయ్యా. కోర్టు గ్రాంట్ చేసింది. నీ కొడుకు ఆమె కొడుకు కాబట్టి నీకు పర్మిషన్ ఇచ్చాను. భర్త ఆ కోర్టు నుండి ఆ ఆర్డర్స్ వచ్చిన తర్వాత తన కొడుకును చూడటానికి వస్తున్నాడు దుబాయ్ నుంచి, అక్కడి నుంచి. కాబట్టి భార్య, నా భర్త తన కొడుకును చూస్తే హ్యాపీగా ఉంటాడు కాబట్టి నా భర్తకు ఆ హ్యాపీనెస్ చెందకూడదు. ఎంత పగ ప్రియులారా, ఇంత ద్వేషమా, ఇంత పగ. నా కొడుకు చచ్చినా పర్లేదు కానీ నా భర్త సంతోషంగా ఉండకూడదు. ప్రియ భార్యలారా, భర్తలారా, మన మధ్యలో ఇంత దారుణాలు ఉండకపోవచ్చు, కానీ పగ అనేటువంటిది పిల్లారా మొదట గోరంతగానే ప్రారంభమవుతుందండి. అది చివరికి ఎంతవరకు పోతుంది? కొండంత అవుతుందండి. అలనాడు ఆబేలుడు కయ్యూనుడి మధ్యలో చిన్నదేనండి ప్రపంచం. ఏంటిది? చిన్నదే. ప్రియులారా, ప్రభు అందుకే అన్నాడు, పొద్దు కుంకులోగున క్షమించు. ఎప్పటికంట? సాగతీయవద్దు, ప్రమాదంలో పడతా, నీ కుటుంబం ప్రమాదంలో పడుతుంది. ఈ రాత్రికాల సమయంలో బిడ్డలారా, మన యొక్క విచారణలో ప్రియులారా, అందరము కలిసి ఇక్కడ ఉన్న సమయంలో ఇదే గొప్ప అవకాశము, ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినము. ప్రభువు రేపు అంటల్లా, నేడే
ఈనాడే. ప్రియ దేవుని బిడ్డలారా, క్షమించో, అవకాశాన్ని కోల్పోమాకు. యేసయ్య దివ్య సప్రసాదం నీకు శక్తినిస్తాడో, వేడుకో. ఒకవేళ నీ వల్ల కాకపోతుంటే, దేవా అవును మీలో చాలా మంది ఉంటారు, ఫాదర్ గారండి మీకేం తెలుసండి, మీకేం తెలుసండి మా కష్టాలు, మీకే మీరు వంటరోళ్ళు అనొచ్చండి మీరు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇదిగో క్షమించకపోతే నీవే కోల్పోతావు దేవుని యొక్క కృపని, దేవుని యొక్క దీవెనని. ప్రియులకు దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, నెల్సన్ మండేలా 27 సంవత్సరాల పాటు జైల్లో ఉన్నాడు, కటకరాల వెనక ఉన్నాడు. అతను ఒక రోజున ప్రియులకు దేవుని బిడ్డలారా బాగా దాహముతో ఉండి రాయి చెక్కుకుంటా శ్రమపడుతున్న సమయంలో ప్రియులారా, అతను ఒక ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు దాహం వేస్తుందా, అయ్యా నేను చచ్చిపోతున్నానయ్యా అంటే, నీకు దాహం వేస్తుందా రా అని యూరిన్ పోశాడు. 27 సంవత్సరాల పాటు భయంకరంగా అతను శ్రమలు పొందాడు. కటకటాల నుంచి బయటికి వచ్చాడు. ANC, ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ అనేటువంటి ఆ యొక్క పార్టీని ప్రారంభించి ఆయన విజయదుందుబి మోగించాడు, ప్రెసిడెంట్గా అయ్యాడు. అయిన తర్వాత అతనిని ఎవరైతే జైలులో చిత్రహింసలు పెట్టారో తనకి సన్మాన సభకి, తన యొక్క ప్రమాణ స్వీకారానికి అందరిని కూడా ఆహ్వానించారు. అందరు అన్నారు, ఏంటండి మీరు చేసేది, మిమ్మల్ని హింసించేవాడు అంటే పిలుస్తారా, ఎంత దుర్మార్గం అండి, ఇది చేయడానికి వీల్లేదన్నారు ఆఫీసర్లు అందరూ కూడా. ఏమన్నాడు తెలుసా ప్రియులారా, ఈ మాట గుర్తుపెట్టుకోండి భార్యలారా, భర్తలారా. ఏమన్నాడు తెలుసా, గొప్ప మనిషి నెల్సన్ మండేలా, ఇదిగో నేను జైల్లో ఉంది ఇప్పటి వరకు 27 సంవత్సరాలే, నేను క్షమించకపోతే, నేను మన్నించకపోతే పగ అనేటి జైల్లో నేను చచ్చిపోయేదాకా ఉండాల్సి వస్తుంది. పగ అనేటి జైల్లో నేను చనిపోయేదాకా ఉండాల్సి వస్తుంది. నాకు ఇష్టం లేదు అలా ఉండటం. నేను క్షమించి పగ అనే జైల్లో నుంచి బయటికి రావాలనుకుంటున్నాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చిత్రహింసలు పెట్టారు పిల్లారా, భయంకరమైనటువంటి వేదనకు గురి చేశారు. ఆయనే మామూలు మనిషి, లా చదివాడు, బ్యారిస్టర్, కానీ క్షమించాడు. క్షమాపణ బిడ్డలారా ఎదుటివాడి కోసం కాదు, ఎవరి కోసం చెప్పండి. క్షమిస్తే ఎవరికి మంచి జరుగుద్ది, నీకు మంచి జరుగుద్ది, నాకు మంచి జరుగుద్ది. దేవుడు మనల్ని దీవిస్తాడు. బిడ్డా క్షమించు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చాలామంది బిడ్డలారా, చాలామంది భార్యలు భర్తలు కలిసి ఉంటున్నాం, ఒక గొడుగు కింద ఉంటున్నాం, కానీ మనసులు మాత్రం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఉన్నాయండి. యుద్ధాలు ఎక్కడో జరగట్లా, కాశ్మీర్లో జరగట్లా, ఇజ్రాయెల్లో ఆ యొక్క గాజా స్ట్రిప్లో జరగట్లేదండి. ఎక్కడ జరుగుతాయి పెద్ద పెద్ద యుద్ధాలు? మామూలు యుద్ధాలు కాదు. వాటిని ఆపుదాం. దేవుని వేడుకున్న పిల్లరా, మన కుటుంబాలు ప్రియులారా స్వర్గంగా మారాలి. ఇల్లే ఒక దేవాలయం, కుటుంబమే ఒక స్వర్గసీమ. కానీ క్షమాపణ లేకపోతే ప్రియులారా ఆ కుటుంబం ఒక నరకంగా మారుతుంది. వద్దు మనకి. దేవుడు వేడుతున్నాడు. ఏమంటున్నాడు? ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 32వ వచనాన్ని చదువుకుందాం ప్రియులారా. దానికి బదులుగా పరస్పరము దయను, మృదుత్వమును ప్రదర్శించండి పిల్లారా. వద్దు కోపాలు, వద్దు, క్షమించుకుందా. క్రీస్తు ద్వారా దేవుడు మిమ్ము క్షమించినట్లే ఒకరిని ఒకరు క్షమించండి, ఒకరిని ఒకరు మన్నించండి. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ సందర్భంగా మీ ముందు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే, భార్యాభర్తలారా మీ నోటి గురించి జాగ్రత్త పడండి. నోటి గురించి మీరు మాట్లాడేది, భార్య గురించి భర్త గురించి మాట్లాడేదనే విషయమై చాలా జాగ్రత్త పడండి పిల్లారా. ఈ నాలుక చిన్నదే, కానీ అది పెద్ద దోష ప్రపంచం, చాలా పెద్ద దోష ప్రపంచం అండి. వాక్యాన్ని చదువుకుందాం. యాకోబు పత్రిక, వాక్యాన్ని చదువుకున్న పిల్లారా, యాకోబు పత్రిక ప్రైజ్ ది లార్డ్,
హల్లెలూయా హల్లెలూయా. 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 యాకోబు పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం చదువమ్మా. 6 నాలుక నిప్పు వంటిది, నిప్పు వంటిది, అది ఒక దోష ప్రపంచము. జాగ్రత్త. ఏంటిదట? ఒక దోష ప్రపంచం. ప్రియులారా, ఇదిగో ఈ నాలుకతోటి ప్రమాదం అండి. వద్దు, చాలా ప్రమాదం. జాగ్రత్త పడండి ప్రియులారా, తల్లిదండ్రులారా. ఒకసారి నా దగ్గరకు ఒక తల్లి వచ్చిందండి. తల్లి వచ్చి ఏడుస్తూ చాలా వేదనతో, ఫాదర్ గారండి, నా భర్త తాగి ఇంటికి వచ్చి, తాగిన తర్వాత ఆయన ఇంట్లో పడుకుంటేనే నాకు ఓకేనండి, కానీ బజారెక్కి పెద్దగా నా క్యారెక్టర్ గురించి మాట్లాడతాడండి. అర్థమైంది కదండి? అరుస్తాడండి, నీ వట్ట, నేనెట్ట, నువ్వు పలానా వాడితో. ఎంత బాధ అండి భార్యకి, ఎంత వేదన ప్రియులారా, ఎంత వేదన. ఈ నాలుకతోటి చాలా ప్రమాదం. నీ భర్త గురించి మంచి మాట్లాడు, నీ భర్త గురించి మంచిగా నీ భార్య గురించి మంచిగా మాట్లాడు. అవును ప్రియులారా, దేవుడిని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు పిల్లకు, దేవుని బిడ్డలారా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సీరాకు పుత్రుడైన యేసు రాసిన జ్ఞాన గ్రంథం 25వ అధ్యాయము. సీరాకు పుత్రుడైన యేసు రాసిన జ్ఞాన గ్రంథము 25వ అధ్యాయం. ముగించుకుందాం పిల్లారా, దగ్గరికి వచ్చాం. సీరాకు పుత్రుడైన యేసు రాసిన జ్ఞాన గ్రంథం 25వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుకుందాం. మూడు కార్యములు నాకు ఇష్టము, దేవునికి నరులకు కూడా ఇవి సంతోషాన్ని కలిగిస్తాయి. ఏంటంట? దేవుడికంట 3 కార్యాలంటే ఇష్టం అంటండి. ఏంటివట? సోదరులు ఐకమత్యముగా జీవించటం ఒకటి, ఇరుగు పొరుగువారు స్నేహముగా జీవించటం రెండవది, భార్యాభర్తలు పొందికగా జీవించుట. ఎలాగంటండి? పొందికగా జీవించటం. ఎలాగా? పొందికగా జీవించటం దేవుడికి ఇష్టం అంటండి. దేవుడు కోరుకునేది ఇది ప్రియులారా. దేవుని వేడుకుందామా? దేవుని ప్రార్థన చేసుకుందామా? ఈ రాత్రికాల సమయంలో యేసయ్యను వేడుకుందాం పిల్లారా. దేవా, నా భర్తను దీవించయ్యా, నా భార్యను దీవించయ్యా, నా కుటుంబాన్ని దీవించయ్యా. పిల్లారా, అందరం చేతులు జోడించుదాం. నీ కుటుంబాన్ని సమర్పించుకో. దేవుడు నిన్ను దీవించే సమయం ఇది, అద్భుత రీతిగా నేను దీవించే సమయం ఇది. నమ్ము బిడ్డ, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. చెప్పు యేసయ్యతో, యేసయ్య నన్ను దీవిస్తున్నాడు, యేసయ్య నా కుటుంబాన్ని దీవిస్తున్నాడు, యేసయ్య నా బిడ్డలను దీవిస్తున్నాడు, యేసయ్య నా భర్తను దీవిస్తున్నాడు, యేసయ్య నా భార్యను దీవిస్తున్నాడు, యేసయ్య నా తల్లిదండ్రులను దీవిస్తున్నాడు, నా బంధువులను దీవిస్తున్నాడు. దేవా, యేసయ్యా, అభిషేకించు ప్రభువా, అభిషేకించు నాయన, ఆశీర్వదించు తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. సమర్పించుకుందాం. సమర్పించుకో బిడ్డ. ఈ జీవితంలో ఎటువంటి వేదన ఉన్నా, ఎటువంటి కన్నీరు ఉన్నా, ఎటువంటి కష్టం ఉన్నా సమర్పించుకో బిడ్డ. ఇటువంటి అవకాశం మళ్ళీ రాదు మనకి. ఇప్పుడే పట్టుకో యేసయ్యనే, పట్టుకో యేసయ్యనే. అలనాడు మోసగాడైనటువంటి యాకోబు ఏ దేవుణ్ణి పట్టుకున్నాడో, దేవుణ్ణి పట్టుకున్నాడు. అయ్యా, నువ్వు నన్ను దీవిస్తే తప్ప నేను విడిచిపెట్టనయ్యా. పట్టుకో యేసయ్యనే, విడిచిపెట్టకో, అవకాశాన్ని విడిచిపెట్టక బిడ్డ. యేసయ్యా, ఓ యేసు రాజా, నాకెవరున్నారయ్యా?
నువ్వు తప్ప ఈ లోకంలో నాకెవరున్నారయ్యా? ఎవరు నన్ను విడిచినా నువ్వు నన్ను విడవనన్నావే, నువ్వు నాకు తోడుగా ఉంటానన్నావే. తల్లి మరచినా తండ్రి మరచినా నేను నిన్ను మరువని బిడ్డ అని పలికిన గొప్ప దేవా, నువ్వు తప్ప నాకెవరున్నారయ్యా? నా బాధని, నా కష్టాన్ని, నా కన్నిటిని నేను ఎవరితో చెప్పుకోనయ్యా? నేను పడుతున్నటువంటి వేదన యేసయ్యా నువ్వు చూస్తున్న దేవుడవు నాయనా. అలనాడు ఇశ్రాయేలు ప్రజలు కడుచున్న పాటులు నువ్వు చూసిన దేవుడవు నాయనా. యేసయ్యా, యేసయ్యా, ఓ యేసు రాజా, దావీదు కుమారా, నన్ను కనికరించయ్యా, నా కుటుంబాన్ని కనికరించయ్యా, నా బిడ్డల మీద కనికరాన్ని చూపించయ్యా. ఎరికో గోడలు లాంటి గోడలు నన్ను కమ్ముకొస్తున్నాయ్యా. నా చుట్టూ ప్రభువా భయంకరమైనటువంటి సింహాల బోనులు ప్రభువా. యేసు రాజా, యేసయ్యా, ఈ రాత్రికాల సమయంలో దీవించు నాయన. ఈ రాత్రికాల సమయంలో పరీక్షలు రాసేటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటున్నామయ్యా. భయముతో ఉన్నారయ్యా బిడ్డలు. పరీక్షలు రాసేటువంటి ఇంటర్మీడియట్ పరీక్షలు రాసేటువంటి 10వ తరగతి పరీక్షలకు సిద్ధపడేటువంటి వివిధ రకాల పరీక్షలకు సిద్ధపడుతున్న మా బిడ్డలను ప్రభుని సమర్పిస్తున్నామయ్యా. ఉద్యోగాలు లేక జీవితం ఎటుపోతుందో తెలియక అగమ్య గోచరంగా నేనేమైపోతున్నాను అయ్యా. ఉద్యోగాలు లేని బిడ్డలను ప్రభువా మీరు దర్శించండి నాయన, దర్శించు నాయన. వారికి ఇర్మియా గ్రంథంలో పలికినట్లుగా మీ కొరకే గొప్ప పథకాలు రచించానన్నావు నాయన. నీ మాటలు వ్యర్థమయ్యే మాటలు కాదుగా ప్రభువా. నీ మాటలలో ప్రభు ఒక పొల్లు కూడా నెరవేర్చబడకుండా ఉండదుగా నాయన. నీ మాటలు శక్తివంతమైనటువంటివి. గాలిని సముద్రాన్ని ఆపిన దేవా, నా జీవితాలలో అద్భుతాలు చేయవయ్యా, ఆశీర్వాదం చేయవా తండ్రి. యేసయ్యా, యేసు రాజా, యేసయ్యా, యేసు రాజా, ఈ రాత్రికాల సమయంలో తండ్రి దీవించు నాయన, దీవించు ప్రభువా, దీవించు నాయన, ఆశీర్వదించు తండ్రి, అభిషేకించు నాయన, అభిషేకించు ప్రభువా, అభిషేకించు తండ్రి. అందరూ చేతులు జోడించి ఈ చిన్న ప్రార్థనలో ఏకీభవించండి బిడ్డలారా. అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ఓ దివ్య సప్రసాద ప్రభువా, మమ్మ సృష్టించి నీ రూపురేఖలలో కలుగజేసుకున్న దేవా, స్త్రీ తన పరిస్కందును మరచిన నేను మాత్రం నిన్ను మరువనని పలికిన దేవా, ఈ రాత్రికాల సమయంలో నీ సన్నిధిలో ఉన్న ప్రతి బిడ్డను దీవించండి నాయన. ఏ బిడ్డను వట్టి చేతులతో పంపకండి నాయన. నీ ఆశీర్వాదాలని వర్షధారగా నీ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని నీ బిడ్డల మీద కుమ్మరింపచేసి దీవించమని, ఆశీర్వదించమని మా ప్రభువైన యేసయ్య పరిశుద్ధ నామమును అడిగి వేడుకొనుచున్నామ తండ్రి, ఆమేన్. శిరమును వంచుడి వినయము తోడ నీ మహాయాద్భుత వరవాహినికి. శిరమును వంచుడి వినయము తోడ నూతన ఆరాధన ప్రచలింప రూపమునిందు పాదవతందం పంచేంద్రియమును గ్రహించగల్గును విశ్వాసమేగా దైవరహస్యం. శిరమును వంచుడి వినయము తోడ ఈ మహాయాద్భుత వరవాహినికి. శిరమును వంచుడి వినయము తోడ పరమ పితా మా పాలక
యేసువు నాకు పరమ పవిత్ర స్పిరితు శాంతుకు యుగ యుగములకు స్తుతి కలుగును. శిరమును వంచుడి వినయము తోడ నీ మహాయాద్భుత వరవానికి శిరమును వంచుడి వినయము తోడా. పరలోకము నుండి మీ ప్రజలకు దివ్యాహారమునిచ్చి తీరే ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ఈ అద్భుత దేవద్రవ్యమానము ద్వారా మీ పాటుల జ్ఞాపక చిహ్నమున మాకు సంగ చిత్తగించి తిరే మీ దివ్య శరీర రక్తముల పరమ రహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజింపను. మీ రక్షణ ఫలితమును మేము నిరతము చవి చూడను. యుగ యుగములు జీవించుచు పాలన చేయలేని వారా మాకు అనుగ్రహించండి.